కూడా నేర్చుకోగలుగుతాము. సో మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకొని మన ప్రొఫెసర్స్, టీచర్స్, పెద్దవారు, తల్లిదండ్రులు చెప్పేది బాగా నేర్చుకొని అవి పాటిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. తర్వాత మీరు ఇది పాస్ అయి బయటికి వెళ్ళిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంటర్ అవుతారు. అవేంటంటే మీ ఈ కోర్సుల ప్రకారం మెడికల్ కానీ లేదా ఐఐటి కానీ సివిల్ కోర్సులు కానీ వెళ్తారు. అవి ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంతో బాగుంటాయి, వాటికి కొంత విలువ ఉంటుంది. సో మీరందరూ కూడా అది ఇష్టపూర్వకంగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో, మీ పెద్దలు, టీచర్స్ వారి సజెషన్స్ తోటి మంచి పేరు తెచ్చుకుంటూ సొసైటీలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ మైత్రేయి అకాడమీ చూస్తుంటే ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మేము చదువుకునేటప్పుడు ఇట్లాంటివి మన ఒంగోలు పరిసర ప్రాంతాల్లో లేకుండా మేము చాలా దూరం పోయి చదువుకోవాల్సి వచ్చేది. ఈ ఫెసిలిటీస్ తోటి ఇవన్నీ మంచి టీచర్స్ మీకు అందిస్తున్న మార్గాన్ని బాగా యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇది మీకు రేపు ఈ కోర్సులు పాస్ అయ్యి ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అది వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో. తల్లిదండ్రులు, టీచర్సే మనకి ముఖ్యం లైఫ్లో. వారు చెప్పే విధానాలు, వారు ఇచ్చే సజెషన్స్ తోటి మనం ముందుకెళ్ళాలి. అందరికీ ఒకే ఐక్యూ ఉండదు, అందరికీ ఒకే మార్క్స్ రావు. కానీ కష్టపడేవాడు ఐక్యూ ఎక్కువ ఉన్నవాడి కన్నా కూడా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకని లైఫ్లో అందరూ కష్టపడాలి. కష్టపడితేనే ఇప్పుడు మీరు చూస్తున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఆ కష్టానికి ఫలితం ఈరోజు మీరు చూస్తున్నారు. అది మీరందరూ కూడా గుర్తుంచుకొని కష్టపడి మీ తల్లిదండ్రులకి మంచి పేరు, ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక సంగతి చెప్పదలుచుకున్నాను. ఈరోజు మమ్మల్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఎందుకు పిలిచారో కూడా మీకు ఎంతోమంది వక్తలు, బాగా మాట్లాడేవాళ్ళు సొసైటీలో ఉంటారు. కానీ మాకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడికి ఎందుకు పిలిచారో కూడా మీకు చెప్పబోతున్నాను. మేము కూడా మీలాగే చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని పైకి వచ్చి తర్వాత ఈ కోర్సులన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని సొసైటీలో గుర్తుపెట్టుకొని పలానా డాక్టరు, ఈయన న్యూరో సర్జను, లేదా పలానా డాక్టర్ ఈమె ఆప్థల్మాలజీ సర్జరీస్ చేస్తుంది అని గుర్తుంచుకొని మేము చేసే సేవలకి మంచి పేరు తెచ్చుకున్నాం. అట్లనే మీరందరూ కూడా బాగా పైకి వచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని మీ ఇన్స్టిట్యూట్ పెద్దలందరూ కూడా మమ్మల్ని పిలవటం జరిగింది ఈరోజు ఇక్కడికి. మీరందరూ మా అందరి ఆశీస్సులతో బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. అట్లనే మైత్రేయి అకాడమీ కూడా ఇట్లాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకుంటూ ఇంకా పెద్దదై అందరికీ మన సొసైటీకి ఉపయోగపడుతూ ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. టీచర్స్తో ఏమేమి చెప్పించుకోవాలో అవంతా కూడా చాలా ఇదిగా మనం డౌట్ క్లారిఫికేషన్ ఇవంతా కూడా చేయించుకొని ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసి ఉన్నాయి. మీరంతా ఈ టెస్ట్ అవడంతో మీరు మళ్ళీ చదువులోకి అట్లా అంతా వెళ్ళిపోవాలి. హార్డ్ వర్కింగ్, కష్టపడటానికి ఏమి క్యాలిబర్, ఒక స్కేల్ కానీ ఒక ఇది కానీ ఉండదు. మా డాక్టర్స్గా ఏదో అంటే బయటికి కనిపిస్తామని, డాక్టర్గా చదివితే 24 hours 24/7 పనిచేస్తూనే ఉండాలి. అదేమి వైట్ కోట్ వేసుకొని దానికంతా ఏం కూర్చుంటానికి కాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. దాని వెనక పేరెంట్స్ ఎంతో అంటే మనకి ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఇవంతా కూడా పేరెంట్స్ కూడా చాలా త్యాగం చేసి ఉండాల్సి వస్తుంది. పిల్లలు అంటే మైత్రేయి అకాడమీలో జాయిన్ అయ్యి అంటే మీకు ఇక్కడికి లోకల్గా వచ్చేసి ఉన్నాయి మనకి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. ఇదివరకు ఒక సర్టెన్ సెంటర్స్ విజయవాడ, గుంటూరు అట్లా వెళ్ళాల్సి వస్తుంది. మన ఒంగోలు కూడా అంత స్టాండర్డ్తో అట్లా వచ్చినప్పుడు మనం ఎంతవరకు ఉపయోగించుకొని కష్టపడి చదువుతాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫెస్ట్ అవడంతో చాలా మంది మీరు నీట్ కూడా ఆల్మోస్ట్ డిక్లేర్ చేసినట్లున్నారు. అప్లికేషన్స్ అవి అదంతా కూడా ఇంకా ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని మీరు ఒక ఎలా అంటే పట్టుదలగా సాధించాలి.
అప్పుడే మనకి ఆ నీట్ అనేది వస్తుంది ఎగ్జామ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఎగ్జామ్, హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనకి హనీ బీస్ అంటే తేనెటీగలు తెలుసు కదా. ఆ తేనెటీగలు మన కోసం హనీ అంతా కలెక్ట్ చేసి పెడతా ఉంటాయి. కానీ మనం దాన్ని అప్పుడే ఫ్రెష్ హనీ అంటే హ్యూమన్ బీయింగ్స్ తీసేసుకుంటాం కదా మనం మానవులు. తీసుకుంటే ఒక అతను అడిగాడంట, ప్రతిసారి హనీని స్టీల్ చేసేస్తా ఉన్నాడు మానవులు, నీ కోపం రాదా? ఎందుకంటే మీరు చదువుతారు కదా బయాలజీలో, క్వీన్ బీస్ అని వర్కర్ బీస్ అని, అదంతా ప్రిన్సిపల్స్ ఆఫ్ బాటనీలో. అప్పుడు ఆ హనీ బీ చెప్పుదంట, వాళ్ళ మహా స్టీల్ చేస్తే నా హనీ స్టీల్ చేస్తారు, నేను కష్టపడి కూడబెట్టే నా స్వభావాన్ని స్టీల్ చేయలేరు కదా, దాన్ని ఏమి నేర్చుకోలేరు కదా, ఎంతవరకు తీసుకుంటారు హనీ? అంతవరకే. అది కష్టపడే నేచరు మనకు ఒక క్వాలిటీస్ వచ్చాయి ఈ టైంలో. ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే ట్వీన్ స్టేజ్ 16 to 18 years కదా. పేరెంట్స్ పడే కష్టాలతో మీరు ఈరోజు మైత్రేయి ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు, అవునా కదా? మీ వెనక కష్టం, టీచర్స్ కృషి, ఇవంతా ఉంటేనే మీరు ఈ స్టేజ్లో ఉన్నారు. ఇవన్నీ ఉపయోగించుకొని బాగా కష్టపడి చదివి మైత్రేయి ఇన్స్టిట్యూషన్స్కి మరిన్ని సీట్స్ తీసుకురావాలని మేడం ఇందాక అకాడమిక్ ఇయర్లో చెప్తా ఉన్నారు. 2 సీట్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎన్నో పెరుగుతూ ఉన్నాయి అని. మీరు కూడా ఈ ఇయర్ గట్టిగా టఫ్ కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యి చదువుతూ ఉండండి. ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి, చదువుకునేటప్పుడు చదువుకోవాలి. ఎవరినో మనం ఫాలో అవటం అదంతా కాదు. టీనేజ్, ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్, అవి కొన్ని రోజులు పక్కన పెట్టండి. 2 months ఎక్కువ కాలం కూడా కాదు. ఆ మొబైల్స్ని పక్కన పెట్టుకొని సార్ ఏం చెప్తారో అదంతా కూడా ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. అంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే అది సాధన చేయగలం. అది ఊరికినే మాటలు చెప్తేనో ఇంకొకటి స్పీచ్ ఇవ్వను అస్సలు రాదు. ఇంత ఫస్ట్ సార్ 3 రోజుల క్రితం వచ్చి నాకు ఇట్లా రమ్మని చెప్తే ఇది ఊరుకున్నాను. ఇంత అరేంజ్ చేయడానికి కష్టం ఎంతో ఉంటుంది. సార్స్ కష్టము, మీకు క్లాసెస్ తీసుకుంటా కంటిన్యూగా చెప్పాలి, మళ్ళీ అరేంజ్మెంట్స్ అది చూసుకోవాలంటే నిజంగా చాలా కష్టం. అవంతా మీరు గుర్తించుకొని కొంచెము మైండ్లో పెట్టి కొద్దిగా కష్టపడి హార్డ్ వర్కింగ్, మీకు కష్టం తప్ప ఇంకేమీ వెనక ఉండదు. మీ చేతిలో ఉండేది హార్డ్ వర్కింగ్, చదువుకోవటం, 2 బాధ్యతలు. మీకు ఏది పెరుగుతూ ఉంటే అప్పుడు పెద్దగా ఇంకొన్ని తెలుస్తూ ఉంటాయి. మర్చిపోకుండా అందరూ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకొని బాగా అంటే మంచి ఫుడ్ తీసుకుని ఆరోగ్యంగా ఉంటూ మంచి ర్యాంక్స్ సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. ఆల్ ద బెస్ట్. మన నోటీస్ లో ఉండేది ఎన్జిఓస్ వాళ్ళకంతా ఏమో ఎకరా 97 సెంటుల్లో పట్టాలు ఇచ్చారని చెప్పి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆ తర్వాత 3 ఎకరాల 28 సెంట్లు వచ్చేసేమో ఎడకాల పట్ట, కొంతమందికి మనవాళ్ళకి పట్టాలు ఇచ్చారని చెప్పేసేమో మనవాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఒడిపాలెం వాళ్ళంతా కూడా. దాంట్లో అంతకుముందు ఎన్జిఓస్ యోగం ముందు ఒక 60 పట్టాలు, అంతకుముందు మన పొడిపూడి కోటేశ్వర గారు ఉండే టైంలో ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత దాంట్లో 47 మంది సంతకాలు పెట్టి కోర్టుకు వెళ్ళి కోర్టులో విత్డ్రా చేసుకొని దాని అట్లా అది ఆగిపోయింది. దాంట్లో ఇంకా 18 పట్టాలు, అది ఎక్కడ ఉన్నది దాన్ని కూడా కొంచెం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము ఒకటే, ఆర్డీఓ గారు వచ్చారు, మన ఎంఆర్ఓ గారు వచ్చారు, మన ఎంఈ గారు వచ్చారు, అదేవిధంగా మన ఏసీపీ ఉన్నాడు, అందరూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మన పోలీసులు కానీ అందరూ కూడా వచ్చింది మీకు ఏదో ఒక దారి చూపించడానికి. అర్థమవుతుందా? ఏదో ఒకటి మీకు ఇచ్చిన పట్టాలు ఎక్కడ ఉంది, మీకు ఇచ్చిన సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, ఈ పిచ్చెట్లు మొలిసేసి ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండి మీరేమో ఆ కాగితాలు పెట్టుకుని 97 నుంచి నాకు అక్కడ 2 సెంట్లు పట్టా ఉంది మీది ఎక్కడుందో మీకే తెలియకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీరు దగ్గర ఉండే పట్టాలు ఏదైతే ఉందో ఇక్కడికి
మన ఇక్కడ ఉండే సెక్రటేరియట్ ఉంది కదా, మన సచివాలయం వాళ్ళు వస్తారు, సచివాలయం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయండి. సచివాలయం సెక్రటరీ వచ్చారా ఇప్పుడు? ఎవరా ఇక్కడ సచివాలయం సెక్రటరీ? కొండల సచివాలయం సెక్రటరీ వస్తారు, ఆ సచివాలయం సెక్రటరీకి ఇవ్వండి. అదేవిధంగా విఆర్ఓ ఉంటారు, విఆర్ఓ వచ్చారా లేదా? ముందుకు రమ్మని సెక్రటరీ. కాబట్టి ఈలోపు మీరందరూ కూడా బాగా కష్టపడండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాతనే మీరు ఆడగనక 7 అన్ని మార్కులు వచ్చినా ఐపీలో కనుక ఫెయిల్ అయితే మీకు ఎంట్రీ లేదు, ఎక్కడ ఎంట్రీ ఉండదు. కాబట్టి ఇది మెయిన్ గేట్వే కాబట్టి దానిపైన ప్రముఖంగా కృషి చేయండి. ఇకపోతే ఎంబీబీఎస్ లేకపోతే ఐఐటీలో సీట్ రావటం అనేది పరమావధి కాదు, గుర్తుంచుకోండి. ఏం గొప్ప ప్రొఫెషన్లు కాదు, చాలా ప్రొఫెషన్లు ఉన్నాయి. వీటికంటే చాలా చాలా మంచి ప్రొఫెషన్లు ఉన్నాయి, మంచి ఎర్నింగ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. అయితే మరి చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారు, 25 లక్షల మంది రాస్తే సీట్లు వస్తుంది, 1,20,000 మందికి. మరి మిగతా వాళ్ళకి సీట్లు రావు. కాబట్టి మనకు సీట్ రాకపోతే మనతో పాటు చాలామంది సీట్ రావట్లే. దాని గురించి ఆలోచించిన పని లేదు. ఒకసారి సీట్ రానంత మాత్రాన మనం ఏదో నష్టపోయామని ఫీల్ కాపాకండి. ఫాలింగ్ డస్ నాట్ మీన్ ఫెయిల్యూర్. ఏదో మనం ఓడిపోయాం కదా ఇంకేంది మనం అనుకోబాకండి. మీకు అదే రంగం పైన కనుక జిజ్ఞాస ఉంటే మరలా ప్రయత్నం చేయండి. ఒకసారి ఏదో రాలేదని చెప్పి నిరుత్సాహపడాల్సిన పని లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా ఒక అటెంప్ట్లో కాకపోయినా నెక్స్ట్ అటెంప్ట్లో మీకు ఐఐటీలో కానీ లేకపోతే నీట్లో కానీ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు యువతని పట్టి పీడిస్తున్నటువంటి ఒక జాడ్యం ఏంటంటే, ఈ కళాశాలలో ఈ పిల్లలు లవ్ అఫైర్స్ అని చేస్తున్నారమ్మా. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా దాంట్లో కనుక ఇరుక్కున్నారా అది విష వలయం, కెరీర్ క్లోజ్ అంతే. ఆ కెరీర్ దాంతో చాలామందిలో ఇదైపోతుంది. కాబట్టి అటువంటి ఏమన్నా ఉంటే తప్పులు ఏమైనా చూస్తూ ఉన్నట్టు మీరు కనుక గమనిస్తే, లేదా మీ పేరెంట్స్ గమనించినా వాళ్ళని సన్మాన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి. అంటే ఆ మాట చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ అంటే మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. దానివల్ల తల్లిదండ్రులు మానసిక సంక్షోభానికి గురి అవుతున్నారు, పిల్లలు కెరీర్ని పాడు చేసుకున్నారు. కానీ ఇటువంటి ఉంటే కెరీర్లో మీరు ఏమాత్రం కూడా ముందుకు పోలేరు. పాస్ అవుతారు, కానీ కాంపిటీషన్లో నెగ్గుకు రావాలంటే మైండ్ కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. ఇతర వాటిపైన మైండ్ కాన్సన్ట్రేట్ అయితే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ తగ్గుతుంది. కాబట్టి మరి అటువంటి వాటికి దూరంగా ఉండండి. విద్యార్థులంతా కూడా గతంలో మీరు ఏం చేశారో దాన్ని మర్చిపోండి. యువర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ డూ ఇన్ ద ప్రజెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారో దానిపైన మీ సక్సెస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. మీరు చదివిన కళాశాలకి లేదా కోచింగ్ సెంటర్కి కానీ మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురండి. అమ్మ గుర్తుంచుకోండి, ఒకటి మీకు ఏ బాధ వచ్చినా మీకన్నా 10 రెట్లు ఎక్కువ బాధపడేది మీ పేరెంట్స్. గుర్తుంచుకోండి. అది మీరు ఒక బాధపడితే మీ తల్లిదండ్రులు 10 రకాలుగా బాధపడతారు. మార్కులు సక్రమంగా రాకపోతే పేరెంట్స్ అవుతారు, మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయని. మార్కులు వస్తే గర్వంగా చెప్పుకుంటారు, మార్కులు రాకపోతే మరి వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పుకోలేరు. కాబట్టి మానసికంగా బాధపడతారు. కాబట్టి మరి మిమ్మల్ని చదివిస్తున్నటువంటి మీ పేరెంట్స్ విలువను కాపాడండి. మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటూనే మీ పేరెంట్స్ యొక్క గౌరవాన్ని కాపాడండి. ఎందుకంటే పేరెంట్స్ గౌరవం రావాలా. మిమ్మల్ని చదివిస్తుంది ఇంత చేస్తుంది మీ పేరెంట్స్. కాబట్టి వాళ్ళకి ఎటువంటి బాధన కలిగించకుండా అందరూ సన్మార్గంలో ప్రవర్తించండి, బాగా చదవండి. అదేవిధంగా మరి మైత్రేయ అకాడమీ స్థాపించిన అతి కొద్ది కాలంలో అతి ఎక్కువ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థగా ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అకాడమీ ఈ 4 సంవత్సరంలో దగ్గర 60 మందికి డాక్టర్ సీట్లు సాధించినటువంటి విద్యా సంస్థ ప్రకాశం జిల్లాలో ఏకైక విద్యా సంస్థ శ్రీ మైత్రేయి అకాడమీ. భవిష్యత్తులో ఇదే విధంగా మా విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా కనిపించి ఈ సమాజానికి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విజయానికి కారణం మా నిర్దిష్ట ప్రణాళిక, సమర్థవంతమైన ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల శ్రమ, ఈ 3 కలిస్తేనే విజయం సాధ్యం. ఈ సంవత్సరం అనగా 2025 ఈ సంవత్సరం మేము
జూనియర్ కళాశాల కూడా ప్రారంభిస్తున్నామని తెలుపుటకు ఆనందపడుతున్నాము. మా విజయానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు మా ఉపాధ్యాయేతర సిబ్బందికి నా ధన్యవాదములు.